అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏమిటో మీరు యూనిఫారాలు వేసేసుకుని విజిల్స్ కొట్టేసి లాఠీలు పట్టుకుని జీపులు ఎక్కి తిరిగేస్తే ఆ అన్యాయాలు తొలగిపోసా? ఆ కాళిదాస్ గారు ఎవడో గంటకో దోపిడి, ఓటుకో రేపు, రోజుకో మర్డరు టైం టేబుల్ ప్రకారంగా చేసేస్తుంటే మరి మీరు ఇలా ఊరుకుంటే అసలు ఈ సెటప్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అది ఓకే, ఇప్పుడు ధాన్యం గొడవలన్నీ దోచేసి జనానికి తిండి గింజలు లేకుండా చేసేస్తున్నాడు. ఇంట్లో సామాన్లు లేవు, ఇంట్లో తిండి గింజలు లేవు. ఆ కాళిదాస్ గారి కారణంగా ఊరందరూ మలమల మాడి చచ్చిపోతున్నారు. మీ బోట్లేమో మాలాడు పెద్దోళ్ళ ఇళ్ల మీదకి వచ్చేసి రూల్స్ మాట్లాడేసి అధికారాలు చూపించేసి వార్నింగ్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోదు సార్. ఆ ముద్దాయిన పట్టుకుని లోపల పెడితే అప్పుడు ఓకే. వాడిని పట్టుకుని లోపల పడకపోతే మేము బ్రతికేటట్లేమండి. మేము బ్రతకపోతే ఊరు సెటప్ ఏమవుతుందో మీరే అది ఆలోచించండి. ఓకేలే. చూడండి ధర్మరాజు గారు, పోలీసులు పబ్లిక్ సర్వీస్ గనక ప్రతి ఒక్క ఉంటుంది, కాకపోతే ఆలోచించి అనటంలో అర్థం ఉంటుంది. ఆ కాళిదాసును పట్టుకోవడానికి నిద్రాహారాలు మని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే త్వరలో స్పెషల్ ఆఫీసర్ను కూడా రప్పిస్తాను. ఓకే ఎస్పీ గారు, మీరు పైనుంచి పెద్ద ఆఫీసర్ని దింపుతారో మాంతారో నాకు తెలియదు. మీకు తెలుసు కదా మినిస్టర్ పొజిషన్ లో మా బావ హైదరాబాద్ లో ఉన్నాడని. అయినా మీ మీద నమ్మకంతో ఇప్పటి వరకు నేనేం కలగజేసుకోలేదు. మరి ఇంకా ఆలోచించకుండా ఫోన్ కొట్టేశాను అంటే ఇక మీరు ఆ సీట్లు ఉండరు, ఈ జిల్లాలోనూ ఉండరు. ఓకే అబ్బా మీరు ఫోన్ అయినా కొట్టాలి, నాకు అది అక్కర్లేదు. మా పెరట్లో కాగితం చూస్తాను, దాని మెడలో చీటీ కట్టి వదులుతాను. దాని రెక్కలు పట్టుకుని మా మినిస్టర్ బాగా వచ్చేస్తాడు. వచ్చేసారంటే మీ సెటప్ అంతా మారిపోద్ది అని నేను అనకూడదు అనుకోండి. ఓకే ఎస్పీ గారు, మీ క్షేమం దృష్ట్యా మా క్షేమం దృష్ట్యా ఆ కాళిదాసుని వెంటనే లోపల పడేయండి. మరి ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. వస్తాం. రావాయా కైలాసం. విజ్ఞప్తి మనవి చేస్తున్నాం. మోసం జయ, ఇదంతా మోసం. కాళిదాసు పేరుతో జరుగుతున్న ఈ నేరాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము జయ. అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటావు? చేసే మనిషి ఆ కాళిదాస్ పేరు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటావు? అందుకే ఇదంతా మోసం అంటున్నాను. ఎవడో నా గతం తెలిసిన మనిషి నా మీద కక్షగట్టి పగబట్టి చనిపోయిన ఆ కాళిదాసును తిరిగి బతికించాడు. ఆ పేరుతో ఈ దొంగతనాలు దోపిడీలు సాగిస్తున్నాడు. వాడెవడో తెలుసుకుని వాడి అంతు తేలుస్తాను. ఓ కాళిదాస్. నో సే రాజా. మారిపోయిన నన్ను మళ్ళీ నేరస్తులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించేది నువ్వేనన్నమాట. ఊరు మారినా పేరు మారినా గతం మనిషిని వదిలిపెట్టదు కాళిదాస్. నీ గతంలో నీ మీద పగబట్టిన నేను నీడలాగా నీ వెనకే వచ్చాను. నా పగ తీర్చుకోవడానికే నీ పేరుతో ఈ నేరాలన్నీ చేస్తున్నాను. చట్టం అనుమానించిన రోజున పట్టుకునేది నన్ను కాదు, నిన్ను. ఆహా, అంతవరకు నువ్వు బతుకుంటేగా. కాశీరాం, మంచిగా మారిన మనుషుల జీవితాలకు మసిపోయాలని ప్రయత్నించే నీలాంటి మనిషి బతకడానికి వీలేదు. నా జీవితంలో నేను చేసే ఆఖరి నేరం నిన్ను చంపడమే. కాళిదాస్, నన్ను చంపినా నీ గతం చావదు. నువ్వెవరో, నీ చరిత్ర ఏమిటో సాక్ష్యాధారాలతో సహా ధర్మరాజు దగ్గర భద్రపరిచొచ్చాను. ధర్మరాజు దగ్గర? అవును,
రాజా అని పిలువబడే నువ్వు కలకత్తాలో పెద్ద గూండావని, నీ పేరు కాళిదాస్ అని రుజువు పరచడానికి ఈ ఆల్బమ్ ని కానుకగా ఇచ్చాడు కాశీరాం. ఇది నీ చేతికి రావాలి అంటే మేము చెప్పినట్టు చెయ్యాలి. ఓకే? నో, మీరెన్ని చెప్పినా నేను నేరం చెయ్యను. గతంలో ఎన్నో ఘోరాలు నేరాలు చేసిన వాడివి ఒక్క నేరం చేయడానికి ఎందుకింత బాధపడిపోతున్నావు? మేం చెప్పిన ఈ ఒక్క పని చేసావంటే ఆల్బమ్ నీకు ఇచ్చేస్తాం, కాశీరావును పంపేస్తాం. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు. ఇది సెటప్. నువ్వు కాదు అంటే ఆల్బమ్ పోలీసులకు అందజేయబడుతుంది. కలకత్తాలో గుండా కాళిదాసు నువ్వేనని, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటికీ కారకుడు నువ్వేనని అందరూ అనుమానిస్తారు. అప్పుడు అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు, దేశం మీద అందరు పోలీసులు నీ మీద పడి నిన్ను పట్టుకుంటారు. ఆ తర్వాత కోర్టు, జైలు, ఊరి. ఓకే? నా తల్లిదండ్రులకు నా గతం తెలియకూడదు. నేను కాళిదాసునన్న విషయం బయటకు రాకూడదు. మరణించిన నా గతం బతకూడదు. ఆల్ రైట్, మీరు చెప్పిన ఈ ఒక్క పని చేస్తాను. ఆ తర్వాత మీరు అన్న మాట నిలబెట్టుకోలేకపోతే మరో నేరం చేస్తాను. ఏమిటది? మిమ్మల్ని మర్డర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చెప్పండి, నేను చేయాల్సిన పనేమిటో. దేశంలోకెల్లా అతి విలువైన ఆ మూన్ డైమండ్ ని మ్యూజియం లోంచి దొంగిలించి మాకు అప్పచెప్పాలి. ఓకే? మీరిద్దరు ఇక్కడే ఉండండి. హలో, ఎస్పీ ఆనందరావు గారా? వచ్చిన ఇన్ఫర్మేషన్, కాళిదాస్ అనేవాడు ఈ రాత్రి మ్యూజియంలో ఉన్న మూన్ డైమండ్ ను దొంగిలించబోతున్నాడు. అలాగే.
ప్రాణదాతవని అభిమానించాను, మంచి మనిషివని ఆదరించాను, నా పెద్ద కొడుకుగా భావించాను. కానీ కానీ అందరికీ వెలుగునిచ్చే దీపమని నమ్మిన నువ్వు తగలబెట్టే కురువనుకోలేదు. ఎందుకు ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావు? ఎందుకు నన్ను నమ్మించి నాటకవాడావు? చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా. ఏమిటమ్మా జయ నువ్వు చెప్పేది? రాజా నా కన్న కొడుక? అవునత్తయ్య, చిన్నప్పుడు నదిలో పడి కొట్టుకుపోయినా ఆ రవ్వ అవే ఈ రాజా. మీ దగ్గర ఈ నిజాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోనూ స్థానం సంపాదించుకున్న నువ్వు దొంగవా? అయితే నీ మాటలన్నీ అబద్ధం, నీ చేతలన్నీ మోసం, నీ మంచితనమంతా నటన, అవునా? మాట్లాడరా, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడరా, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. వాడెవరనుకుంటున్నారు? మన కన్న బిడ్డ రవండి. అవునండి, వాడు మన కన్న కొడుకు రవండి, రవి. బాబు, ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మా అందరికి ఎందుకు చెప్పలేదురా? నువ్వు లేవని కుళ్ళి కుళ్ళి ఏడ్చే ఈ అమ్మకి నిజాన్ని ఎందుకు చెప్పలేదురా అమ్మా? బాబు, ఏమండి అలా నిలబడిపోయారేవండి? ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించలే, దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా? శారద, ఆనాడు వాడిని దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాను. ఈనాడు వాడిని పరిస్థితుల్లో కలుసుకోవడం, నా కొడుకుని తెలుసుకోవడం దురదృష్టం అనుకుంటున్నాను. అదేంటండి? కొడుకును కలుసుకున్నందుకు ఆనందించాలో, ఒక పెద్ద నేరస్తుడిని పట్టుకునేందుకు గర్వించాలో, నా కొడుకే ఆ నేరస్తుడైనందుకు కుమిలిపోవాలో నాకే తెలియటం లేదు శారద, నాకే తెలియటం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా డ్యూటీ నేను చేయటమే. కానిస్టేబుల్స్, అతను తీసుకెళ్లి లాకప్లో పడేయండి. బాబు, ఏమండి? ఏమండి, 18 సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంతకాలానికి మళ్ళీ మనకు కనిపించాడు. ఆఫీసర్గా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకోరేమండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శారద? వాడిని ఎలా అయినా విడిపించి ఇంటికి తీసుకురండి. శారద, అనుబంధం కంటే అనురాగం కంటే మనిషి నీతికి న్యాయానికే విలువివ్వాలి. నా కొడుకనే స్వార్థంతో వాడిని విడుదల చేస్తే నా వృత్తికే ద్రోహం చేసిన వాడిని అవుతాను. నా కొడుకే కాదు, నన్ను కన్న తండ్రైనా సరే నేరం చేస్తే శిక్షించడం నా బాధ్యత. వృత్తి ధర్మవదల్ని గొప్ప ఆఫీసర్ అన్న పేరు కావాలే తప్ప మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, అంతేకాదు కన్న కొడుకని తెలిసినా వదిలిపెట్టిన ఆఫీసర్ అన్న పొగడ్తలే కావాలి మీకు. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, అంతే కదండి. ఇన్నాళ్ళు వాళ్ళు లేనందుకు ఏడ్చాను, ఇవాళ మీరు వాడిని జైలు పాలు చేసినందుకు ఏడుస్తున్నాను. శారద, వాడు నీకే కాదు నాకు కొడుకే. ఆడదానివి గనక నీ బాధ బయటికి చెప్పుకోగలిగా, మరి నేనెవరితో చెప్పుకోను. నా మనసుకే మాటలుస్తే, నా బాధకే భాష తెలిస్తే అప్పుడు మీ అందరికీ అర్థమయ్యేది. రాయిలా కనిపించే ఈ పోలీస్ ఆఫీసర్ గుండెలో ఎంత మంట తగులుతోంది.
రాజా, నిజం తెలిసాక కూడా రవి అని పిలవాలనిపించడం లేదా? కొడుకు అని తెలియటం కంటే ముందు నేరస్తుడవని తెలిసింది కనుక ఆఫీసర్ ఆనందరావుకి నువ్వు నేరస్తుడమైన రాజావి. ఇంతకీ ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? 18 ఏళ్ల క్రితమే నువ్వు చచ్చావని నమ్మి ఏడ్చి ఊరుకున్న ఒక కుటుంబానికి ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా కనిపించావు? ఎందుకు మళ్ళీ వాళ్ళని ఏడ్పించావు? ఒక ఆఫీసర్గా అడుగుతున్నారా, కన్న తండ్రిగా అడుగుతున్నారా? శోకంతో తిండి నిద్ర మానేసిన ఒక ఇల్లాలకి భర్తగా అడుగుతున్నాను. దుఃఖంతో కుమిలిపోయే ఒక పసిపిల్లకు తండ్రిగా అడుగుతున్నాను. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చి వాళ్ళ మనసుల్లో ఆరిపోయిన మంటను రాజేశావు? పెద్దలు గనుక, ప్రశ్నించే అధికారం మీకుంది గనుక అడుగుతున్నారు. నిజానికి ప్రశ్నలు వేయాల్సింది మీరు కాదు, నేను. ఏమిటి నువ్వు అనేది? ఒకప్పుడు మీ తొందరపాటు వల్లే కదా ఆ తల్లి కొడుకును పోగొట్టుకున్నది. మీ పొరపాటు వల్లే కదా ఆ చెల్లి తమ్ముడు అన్నను పోగొట్టుకున్నది. ఆనాడు నేను చెయ్యని నేరానికి నన్ను దూరం చేశారు. అదే విధంగా ఈనాడు మీరు నేను చెయ్యని నేరాలకు నన్ను బాధ్యుడు అంటున్నారు. అంటే కాళిదాసు పేరుతో ఇక్కడ కల్లోలాలు సృష్టించింది నువ్వు కదా? కాదన్న నిజం కంటే అవునన్న అబద్ధాన్ని మీరు నమ్ముతారు. అందుకే మీకు కాదని చెప్పుకోవడం అనవసరం. నీ మంకుతనంలో మార్పేమీ లేదు. మీ మొండితనంలో కూడా మార్పేమీ లేదు. సార్, మీరేమీ అనుకోనంటే ఒక చిన్న కోరిక కోరొచ్చా? ఏమిటది? మీరు నన్ను కొడుకు అనుకోకపోయినా నాకు మీరే తండ్రి. అందుకే మిమ్మల్ని ఒక్కసారి నాన్న అని పిలుస్తాను. నాన్న, అమ్మని అడిగానని చెప్పండి. ఎస్పీ ఆనందరావు స్పీకింగ్. హలో మిస్టర్ ఆనందరావు. ఐజీ గారా? నమస్తే సార్. కాళిదాసును పట్టుకున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బైది బై, మీరు ఒకసారి వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. వెంటనే వస్తున్నాను సార్. చూడండి మిస్టర్ ఆనందరావు, ఈ జిల్లాలో ఆహార ధాన్యాల కొరత అధికంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే కొన్ని ఆహార ధాన్యాలను ఇక్కడ పంపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెరీ గుడ్ సార్. ఆకలితో అలమటించే ఎంతో మందికి ఇది పెద్ద శుభవార్త. అందుకే ఆ గూడ్స్ కి తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడికి తీసుకురావాలి. ఆ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. అలాగే సార్. ఎంతో నమ్మకంతో నాకు అప్పగించిన ఈ బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తాను. బావా కైలాసం బావా, నువ్వు చెప్పేది నిజమేనా? ప్రమాణం చేసి చెప్తున్నాను బావా, అబద్ధాలు ఎందుకు? మన మంత్రి బావులు ఎప్పుడైతే గద్దె దిగిపోయారో అప్పటి నుంచే మనకు ఎదురు దెబ్బలు ప్రారంభమైనాయి. స్టేట్ గవర్నమెంట్ కొన్ని వ్యాగిలిన ఆహార ధాన్యాలు మన ఊరికి పంపబోతూ ఉంది. ఆ గూడ్స్ బండి కాపలాదారుడుగా మన ఎస్పీని సెటప్ చేశారు. ఆ సరుకు ఈ ఊరికి దిగిందో నువ్వు గొడవలో దాల్సిన సరుకు ఎలుకలకి పందికొక్కలకి సంతాపన చేయవలసి వస్తుంది. ఓకే, ఆ సరుకున్న ట్రైన్ మన ఊళ్ళోకి వస్తే కదా నాకు ఇబ్బంది. ఒకవేళ రాకపోతే నాకు ఏ బాధ లేదు కదా. ఓకే ఓకే కాదు, నువ్వు పట్టాలకు అడ్డంగా పడుకున్నా నీ మీద నుంచి వెళ్ళిపోతావు. రాదు, వెళ్ళదు. కాశీరాం, ఒరేయ్ ధర్మరాజు, నా కంఠంలో ఊపిరుండగా నువ్వు ఈ దారుణాన్ని చెయ్యలేవురా. కాళిదాసు పేరుతో గుండాలకు గుండాగా పేరు పడ్డ నా విశ్వరూపం ఏమిటో చూస్తాం. బావా, మన సెటప్ ఏమి డోకా లేదు కదా? బాంబులు ట్రైన్ లోనే ఏర్పాటు చేశాం. అవి ఒకవేళ ఏ కారణం చేతనైనా మిస్ అయ్యి ఎదరకొస్తే ఈ బ్రిడ్జ్ దగ్గర మొత్తం లెగిసిపోద్ది. గూడ్స్ ట్రైన్ భస్మం. ఓకే.
ఎస్ ఎస్పీ ఆనందరావు. పాములేరు వంతెన దగ్గర కొందరు మనుషులు అనుమానాస్పదంగా ఏదో చేస్తున్నట్టు వార్త వచ్చింది. ప్లీజ్ చెక్ ఇట్. అలాగే అయితే ముందు నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. ఓవర్. ఇన్స్పెక్టర్స్, అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందట. ముందు నేను వెళ్తాను, మీరు ట్రైన్ ఫాలో అవ్వండి.
నరకంలో పడుకునే ఎస్పీ ఇక్కడ తయారయ్యేంటి? ఓకే, వీడికి మన వాళ్ళ చేతిలో చావు రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాం? ఈ రాజాగారు జైలు నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడేంటి? ఇదేదో ఈ సెటప్ అంతా సరిగ్గా కుదిరినట్టు నాకు అనిపించడం లేదు బావా. నాకేదో ఊరుకోయా లేనిపోను కంగారు నువ్వు. ఓకే, వీడికి కూడా మన వాళ్ళ చేతిలోనే ఓకే అన్నమాట. బాబు
బాబు నాన్న బాబు బాబు రవి, ఈ అనర్థాలన్నిటికీ కారణం నా తొందరపాటు. అందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. అదేం మాట నాన్న? రామా రామ్మజీ, సంవత్సరం తిరిగే లోపల నీలాంటి వాడిని నాకు మనవడగా ఇవ్వాలి అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.